మీ కార్ల వెనుక కూడా చాలా మంచి కథ ఉంది. అవును. ఫస్ట్ కార్ కొనడం కూడా చాలా సినిమాటిక్‌గా అనిపించింది. అవును. ఫస్ట్ కార్ కొనే ఎక్స్‌పీరియన్స్. మీకు తెలిసిందా ఇది మనం కలిసినప్పుడు? మనం కలిసినప్పుడు ఒకసారి ఓకే. మాట్లాడుకున్నాం. కానీ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీతో మళ్ళీ ఇంకోసారి ఆ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటే చాలా మందికి తెలుస్తది కదా అని. ఫస్ట్ టైం కార్ డిగ్రీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతున్న టైంలో నేను ఈ 'మేమ్ ఫేమస్' సినిమా సైన్ చేసిన సార్. ఆ 'మేమ్ ఫేమస్' సినిమా సైన్ చేసినప్పుడు నాకు అడ్వాన్స్ వచ్చింది. నాకు అడ్వాన్స్ వస్తే అప్పుడు చాలా ఇంకా అడ్వాన్స్ కూడా అనొద్దు దాన్ని. అడ్వాన్స్ తర్వాత ఇచ్చారు. ముందు ఖర్చులకేమో ఇంత పెట్టుకో అని చెప్పేసి ఓ 50,000 ఏమో ఇచ్చారు నాకు. అది రాగానే మనం మళ్ళీ సైన్ చేసినప్పుడు ఇంకా ప్రాపర్‌గా చేద్దామనే జోన్‌లో ఉండే. 50,000 చెక్ నాకు రాగానే నేను పోయి ఏం చేద్దాంరా అంటే, "అరే మా డాడీకి పోయి ఎస్ఐ కాదు నేను సినిమా డైరెక్టర్ అవుతున్నా అని చెప్పి చెప్దాంరా. 45,000 మా డాడీకి ఇద్దాం. 40,000 మా డాడీకి ఇద్దాం. 5,000 మనం పెట్టుకుందాం. ఇంకో 5,000 టీడీఎస్ కట్ అవుతుందంటే" అని మా ఫ్రెండ్స్ నాకే చెప్తారు. నాకు ఎట్లున్నాయంటే ఎగ్జాక్ట్ ఇది జరిగే కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ రోహన్ అని ఒకడు ఉంటాడు. వాడు నా ఫ్రెండే ఇప్పటికీ. వాడు యాష్ కలర్ ఇన్నోవాలా హ్యాపీగా కాలేజ్కి వచ్చేటాడు. వానికి ఒకసారి రేపు నెరెడ్మెట్ బస్ స్టాప్ దాకా దింపురా అంటే, లేదురా లేట్ అయిపోతుంది మా డాడీ తిడతాడు అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా ఈ కారు కొంటారా నేనని. కానీ ఎట్లా కొంటామో తెలియదు. జోష్లో స్టూడెంట్స్ ఎట్లుంటావు సార్ అట్లా అన్న ఊరికే. దానికి తగ్గట్టు ఈ పని ఇవన్నీ చేసినప్పుడు అది తీసుకున్నప్పుడు, లేదురా బండి బైక్స్ మీద ఉన్నాం, బండి 100 ఫీట్ రోడ్ కొట్టరా దుర్గా అన్న. మా ఫ్రెండ్స్ అందరం పోయి 100 ఫీట్ రోడ్ ఎందుకురా పోయినాం. అన్ని సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి ఆడ. యాష్ కలర్ ఇన్నోవా 2011 మోడల్. ఎంత తిరిగినా పర్లేదురా ఒక కారు కొనిద్దాం. ఏది నీ దగ్గర ఉన్న 50,000తో ఫైనాన్స్ తీసుకుందాం, నువ్వు తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే చూద్దాం. అక్కడ వెతుకుతుంటే యాష్ కలర్ ఇన్నోవా 2011 మోడల్ సేమ్ అదే బండి. మీకు రాసి పెట్టింది. 2 లక్షల ప్లస్ తిరిగిన బండి మళ్ళీ అది. పాత బండి అది. ఆ బండి తీసుకొని డన్. ఆ బండి ఎంత అన్నా అంటే వాడు 550 ఏమో అన్నాడు ఆయన. 5కి ఇస్తారా అన్న. ఓ సూపర్ అన్న. మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళతో ఏదో ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకొని ఈ బండి ఉంది, ఈ బండికి నువ్వు ఫైనాన్స్ ఎంత ఇస్తావు అని అంటే ఇంత ఇస్తా అని అంటాడు. దాన్ని 50,000 డౌన్ పేమెంట్ ఇస్తాం, ఇంత ఫైనాన్స్ ఇచ్చేసి అన్న. బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. సో అట్లా. కానీ ఫస్ట్ గుడికి పోయినా. గుడికి పోతున్నప్పుడు మన హనుమంతుని గుడికి పోతున్నా. అర్థం కాలే. పోతున్నప్పుడు రే మనకు వచ్చిందే 50,000, దాంట్లో అయిపోయినాయి ఇప్పుడు 50కి 50. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే దీనికి డీజిల్కి 20,000 కావాలి, దీని పేరు ఏంది దాని ఈఎంఐకి 20,000 కట్టాలి, అంటే 40,000 కావాలి. అంటే ఇట్లాంటి చెక్కులు ఎవ్రీ మంత్ కావాలి నీకు. ఎట్లా వస్తాయిరా అని అనుకుంటున్నాం. నాకు కూడా అదే స్ట్రెస్ ఉండే మైండ్లో. ఫస్ట్ అనిపించింది చేసేసిన. పోయి దేవుని దగ్గర పోయి దేవుడిని ఒకటే ముక్కిన, దేవుడా హనుమంతుడా ఇవాళ నువ్వు నన్ను కార్లో రావాలని దీవించినట్టున్నావు, అందుకే నేను కార్లో వచ్చిన. దీన్ని మెయింటైన్ చేయడం, దీని ఈఎంఐ కట్టడం, అవన్నీ ఎట్లా చేయాలో నా మైండ్లో ఏదో ఐడియా ఇచ్చేసి అని అనుకున్నా. కట్ చేసి అదే కాన్ఫిడెన్స్తో ఇంటికి పోయినా. పోతే మా డాడీ కాదు కార్ ఎందుకు ఇంత పెద్ద అనేది అన్నాడు. అన్నాక నాకు అవసరం ఇది, ఇట్లా సినిమా ఓకే చేసిన ఇది అని చెప్పినాక కొంచెం వాళ్ళకు అర్థం కాలే సినిమా ఏంది అది ఇది అంటుండని దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా ఇచ్చినాను. ఇచ్చినాక చెప్పిన, నేను ఇప్పుడే నువ్వు ఊకే కార్ లేదు అని టెన్షన్ పడతావు కదా చిన్నప్పటి నుంచి, ఇగో కారు ఉంది 7 సీటర్ ఇన్నోవా, కొంచెం పాతదే కానీ పర్లేదు పో చేయడికంటే అడిగి ఇండియా పోతుంది తిరిగి వచ్చా అన్న. ఎందుకు రా దీనికి ఇప్పుడు డీజిల్ కూడా కొట్టిస్తాడు, ఈఎంఐ కూడా కడతాడు, అసలు నీకు పైసలు కూడా ఇచ్చిండు, ఇది ఏందని మా డాడీ అని చెప్పి నీకు అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. మేమ్ ఫేమస్ స్క్రిప్ట్ ఇది అంతా ఇచ్చినాక అర్థం కాలే. ఇంకా నా మీద కోపంగా ఉండే కొంచెం అప్పుడు మా డాడీ. తర్వాత అర్థం చేసుకునిలే మెల్లిగా. ఇంకా బండి తీసుకుపోయి అనురాఘన వాళ్ళ దగ్గర పెట్టిన. ఏం చేయాలి అర్థం కాక, మరి నాకు మెయింటైన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు. నేను వాళ్ళ దగ్గర పెట్టి, అన్న ఎట్లయినా ప్రొడక్షన్ వెహికల్ ఒకటి పెడతారు కదా దీనికి, అదేదో మీరే నా దగ్గరనే ఉంది కదా అన్న కార్, అదేదో నాకే ఇచ్చేయండి అన్న. దానికి అన్నవాళ్ళే డీజిల్ కార్డు, అన్నవాళ్ళే ఈఎంఐ కట్టిరు దానికి. ఆ సినిమా చేస్తున్నాం కాబట్టి శాలరీ లాగా. సో క్యూట్, అన్నవాళ్ళు కూడా క్యూట్ అనిపించింది నాకు అది. ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి మీ ఇంటి ముందు? 4 ఉన్నాయి. 7 కార్లు. ఒకటి ఇది ఉంది, ఒకటి విస్టా ఉంది, ఒకటి జీప్ ఉంది, మీరు చూసింది ఒకటి BYD కొన్నాం మొన్న. ఓకే సార్, ఎందుకు కొంటున్నా అంటే అమ్మి కొనుక్కోవచ్చు. ఇంకోటి అది నేను మొన్న చెప్పినప్పుడు కూడా కొంతమందికి చాలా రాంగ్ అర్థమైంది. కానీ ఇంటెన్షన్ ఏంటంటే, బాబు మా డాడీ ముఖంలో అప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇన్ని కార్లు ముంగట పెడితే ఇవి నీయే. ఇద్దరు రోజు పొద్దున్న లేచాను 4 కార్లు చూసి ఆస్తి చూసిన ఫీలింగ్ అంటే హ్యాపీనెస్ కోసం సార్ అంతే. అంటే మామూలుగా కెరీర్లో సెటిల్ అవుతున్నాం అనుకున్న తరుణంలో మంచి ఇల్లు కొనుక్కుందాం, ఒక ఇల్లు కట్టుకుందాం,
నాకు తెలుసు సార్ నేను నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నా అవి ఎట్లా అవుతాయి, దాని మీద నా కాన్ఫిడెన్స్ ఏంది, దానివల్ల నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, నా కెరియర్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది, జనాలు ఎంత లవ్ చేస్తారో ఆ క్లారిటీ నాకు ఉంది సార్. అందుకే ఫస్ట్ డాడీకి కావాల్సిన చిన్న చిన్న ఏవైతే ఉంటాయో కార్లు ఇవన్నీ అవన్నీ ఫుల్ఫిల్ చేసేది సార్. చేసేసినాక ఇప్పటికీ నేను నాగారంలో 8,000-9,000 రెంట్ హౌస్లోనే ఉన్నా. కానీ మా డాడీకి చెప్పిన, రే ఇవన్నిటి బదులు ఇల్లు తీసుకోవచ్చు కదా, ఇల్లు తీసుకోవచ్చు, ఇప్పుడున్న డబ్బులతో కారే తీసుకోవచ్చు, ఇల్లు అంటే వేరేలా కట్టాలి, నీకు అర్థమవుతలేదు అని నేను. సో దానికి సంబంధించిన పని కూడా చేస్తున్నా డాడీ, అది నీకు చాలా మంచి ఇల్లు కడతా, దేవుని దయ వల్ల జనాల ఆదరణ పొందగలిగేది అని చెప్పిన. వాళ్ళు హ్యాపీ చేయడం కన్నా ఇంకేం లేదు సార్.